హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రభుత్వాలు ప్రజల పక్షాన ఉండాలి, ప్రజల హక్కుల కోసం నిలబడి ఉండాలి. ప్రజల హక్కులకు భంగం వాటిల్తే ప్రభుత్వాలే కాపాడాలి, వాళ్ళకి రక్షణగా ఉండాలి. కానీ ప్రభుత్వాలే పేదల హక్కుల్ని లాక్కేసుకుంటే, ప్రభుత్వాలే పేదల భూముల్ని లాగేసుకుంటే, ప్రభుత్వాలే పేదలకి అన్యాయం చేస్తుంటే మాట్లాడాల్సింది ఎవరు అంటే సమాజంలో అలా మాట్లాడే వాళ్ళు కరువైపోతున్నారు. అలాంటి ఇష్యూస్కు సంబంధించి ఫైట్ చేసే వాళ్ళు కరువైపోతున్నారు. అంతేకాదు, కేవలం ప్రభుత్వాలు మాత్రమే కాదు, మత సంస్థల ముసుగులో, కొన్ని ఆధ్యాత్మిక కేంద్రాల ముసుగులో కూడా పేదల భూముల్ని కొట్టేస్తున్న సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చాలా కనపడుతున్నాయి. అటువంటి సంఘటనలపైన ఫైట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో అక్రమ నిర్మాణాలు, అక్రమంగా భూములు లాక్కున్న అంశాలపైన లీగల్గా ఫైట్ చేస్తూ వస్తున్నారు జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ జడ శ్రవణ్ కుమార్ గారు. ఒక 2-3 ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలకు అసైన్డ్ భూముల్ని ఏ రకంగా ప్రభుత్వాలు పేదలకు ఇవ్వడానికంటే ముందే కొట్టేసాయి, ఏ రకంగా బదలాయించాయి అనే అంశాలకు సంబంధించి ఆయన ఫైట్ చేస్తున్నారు. ఈరోజు హైకోర్టులో కూడా ఒక ఇష్యూ వచ్చింది. దాదాపు 1900 ఎకరాలకు పైగా రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీకి భూముల బదలాయింపు అంశానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్స్తో పాటు ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలపైన శ్రవణ్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్కారం అండి, చాలా రోజుల తర్వాత. సార్ చాలా రోజులు అయిపోయింది. సార్ ఏంటి, ప్రభుత్వాలు పేదవాళ్లకు రక్షణగా ఉండాలి, ప్రభుత్వాలు పేదల భూములకు రక్షణ కల్పించాలి, ప్రభుత్వాలే మీరు సాగు చేసుకోండి, పేదవాళ్ళు మీరు ఈ భూమి సాగు చేసుకొని బ్రతకండి అని ఇచ్చిన భూముల్ని కూడా మళ్ళీ ప్రభుత్వాలే లాగేసుకొని కంపెనీలకు ఇచ్చేస్తే ఎవరు దిక్కు, ఏ రకంగా న్యాయం జరుగుతుంది? ఈ రోజు కేసు గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నరసింహరావు గారు, అలా కాదు. ఇది ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు మీరేమన్నారు, ఇప్పుడు ప్రభుత్వాలు ప్రజలకి కొన్ని భూములు ఇచ్చి వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచాలి అనేది ప్రభుత్వం యొక్క మ్యాండేట్. నార్మల్ గా ఓట్లేసి గెలిపించేది ఎందుకు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 11 లక్షల ఎకరాల హెక్టార్ల భూమి, ప్రభుత్వ భూమిని పరిరక్షించమని మొన్న 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. ఈ 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. అల్టిమేట్ గా ప్రభుత్వ స్థలాలకి అధిపతి, ప్రభుత్వ స్థలాలని పరిరక్షించాల్సింది, ప్రభుత్వ స్థలాలని ప్రభుత్వ ఆస్తిని పరిరక్షించాల్సింది ప్రభుత్వాలు, కస్టోడియన్. ఇప్పుడు మీరు కట్టుకున్న ఇంట్లో మీరు ఉన్నారనుకోండి, మీ ఇల్లు మీరు పరిరక్షించుకుంటారు. ఇప్పుడు మీ ఇంటికి పెట్టగోడ ఎవడన్నా ఒక పక్క ఇంట్లో ఆక్రమించుకుంటే మీరు ఊరుకుంటారు, ఆ కర్ర పట్టుకుని వెళ్తారు, లేకపోతే కోర్టుకి వెళ్తారు, లేదా గొడవ దిగుతారు. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి పెట్టగోడ దాటి ఎవడైనా ఒక చిన్న మొక్కేసినా మనం ఊరుకోం, ఎందుకంటే ఇట్ ఈస్ అవర్ ప్రాపర్టీ. బట్ తల్లిదండ్రి దిక్కు దివాను లేని ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయంటే అవి ప్రభుత్వ ఆస్తులే. ప్రభుత్వ ఆస్తులకి అమ్మా నాన్న ఎవరు ఉండరు, దానికి దిక్కు దివాను లేని ఆస్తులు అవన్నీ. ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నరసింహరావు గారు ఒక 100 ఎకరాలు ప్రభుత్వం భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నాడు పలానా వాడు, వెళ్ళి ఫైట్ చేద్దాం రండి అంటే ఏమంటారు? బాబాయ్, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను ఆ ప్రభుత్వ భూమి ఆక్రమించుకుంటే నేను ఆడొచ్చేది, నాకేం పని పాట లేదా అంటారు. అదే మన ఇంట్లో ఒక చిన్న ఎకరం, ఒక చిన్న సెంటు భూమి, లేకపోతే ఒక గజ స్థలం ఎవడన్నా ఆక్రమించుకుంటే మన ప్రాణాలకైనా తెగించి పోరాడతాం. కరెక్ట్. సో ఇది రాజకీయ నాయకుల పాలిట వరం అయిపోయింది. ఈ లీనియంట్ యాటిట్యూడ్ పబ్లిక్ పట్టించుకోని కారణంగా, పబ్లిక్ దీన్ని ఒక ఇష్యూగా చూడని కారణంగా ఇది ప్రభుత్వాలకి ఒక బిగ్ ఎసెట్ అయిపోయింది. ఈ 11 లక్షల ఎకరాల రమారమి ఉన్నటువంటి హెక్టార్ల ప్రభుత్వ భూమి, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు పేద ప్రజల పేర్లు చెప్పి, డెవలప్మెంట్ పేర్లు చెప్పి, కంపెనీలకు ఇస్తున్నామన్న పేర్లు చెప్పి కోట్ల రూపాయలు దోచుకుంటున్నటువంటి ఆస్తి మాఫియా ఏదైనా ఉంది అంటే అది ప్రభుత్వ భూమి బదలాయింపు. ఈ రోజు జరిగినటువంటి కేసు ఏంటి అంటే, ఈ రోజు మా ఫైటింగ్ మా పార్టీ ఫైటింగ్ ఏంటి అంటే, నువ్వు నీతులు చెప్పే ప్రభుత్వాలు పేద ప్రజలను అడ్డం పెట్టుకొని వేల ఎకరాలు ప్రభుత్వ భూమిని కంపెనీలకి ఎలా దారాదత్తం చేస్తున్నాయి అని చెప్పడానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ కేసు. 2019వ సంవత్సరంలో కొలిమిగుండ్లలో రామ్కో సిమెంట్ అనేటువంటి ఒక కంపెనీ, అది చెన్నైకి సంబంధించినటువంటి కంపెనీ, రామ్కో సిమెంట్ గా రూపాంతరం చెందినటువంటి కంపెనీ. ఒక దానికి కర్త కర్మ క్రియ గత ప్రభుత్వంలోను 2019 జనవరి ప్రాంతాల్లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోను ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ దే ఆర్ బ్యాక్డ్ విత్ ది కంపెనీ. సబ్సిక్వెంట్ గా ద సేమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ వాజ్ ఎక్స్టెండెడ్ బై జగన్మోహన్ రెడ్డి ఆల్సో.
ఈవెన్ జగన్మోహన్ రెడ్డి పర్సనల్ గా కొలిమిగుండ్లలో ఉన్నటువంటి రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్లి కొలిమిగుండలో ఉన్న ఫ్యాక్టరీ చేసిన ఫెలిసిటేషన్ లో పాల్గొని వాళ్ళతో ఒక డే మొత్తం కలిపి పెద్ద మీటింగ్ పెట్టాడు మన రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీలోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా. ఓకే. వీళ్ళకి ఈ అనుబంధంతో ఏమైపోయింది, ఈ రోజు ఒక ఒక లోకల్ ఎమ్మెల్యే అండ్ లోకల్ ఎమ్మెల్యే, కలెక్టర్, తహసీల్దార్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, సబ్ రిజిస్ట్రార్లు, పొలిటీషియన్స్ వీళ్ళందరూ ఒక సిండికేట్ నరసింహరావు గారు సార్, ఒక సిండికేట్ అయిపోయి ఈ సిండికేట్ వాళ్ళు ఏం చేశారు అంటే ఇదిగో ఈ రోజు ఆన్ పేపరు ఒక 2000 మందికి మనిషికి ఎకరం చొప్పున లేకపోతే 1.5 సెంట్లు అంటే ఒక ఎకరం 50 సెంట్లు చొప్పున ఒక 2000 మందినో 1500 మందినో బెనిఫిషియరీస్ ని ఐడెంటిఫై చేస్తారు ఏది అసైన్మెంట్ కోసమని. ఓకే. ఈ బెనిఫిషియరీస్ ని ఐడెంటిఫై చేసే ఈ లిస్ట్ అంతా ఎవరు ఇస్తారంటే లోకల్ ఎమ్మెల్యే ఇస్తాడు తహసీల్దార్లకి, ఎంఆర్ఓలకి, కలెక్టర్లకి. ఓకే. he will only facilitate the list of assignment holders who are eligible అని. ఈ లిస్ట్ ని యాజ్ టీజ్ గా అప్రూవ్ చేస్తుంది గవర్నమెంట్. ఓకే. ఎవరు గవర్నమెంట్ అంటే కలెక్టర్, తహసీల్దార్ ఆ ప్రపోజల్ పంపిస్తాడు, కలెక్టర్ అసైన్మెంట్ కమిటీలో పెట్టి అప్రూవ్ చేస్తారు. ఈ అసైన్మెంట్ హోల్డర్లకి అసైన్మెంట్ భూమి ఇస్తున్నామన్న సంగతి అసైనీస్ కి తెలియదు, వాళ్ళకి తెలియదు, వాళ్ళ నోటీస్ లో ఉండదు. ఇదంతా పేపర్ వర్క్ జరిగిపోతా ఉంటది అండర్ గ్రౌండ్ లో. అండర్ గ్రౌండ్ లో ఇప్పుడు ఎమ్మెల్యే ప్రపోజ్ చేస్తాడు, ఎమ్మెల్యే ప్రపోజ్ చేసినటువంటివి ఆ సేమ్ లిస్ట్ తహసీల్దార్ అప్రూవ్ చేస్తాడు, ఆయన పైన ఉన్నటువంటి ఆర్డీఓ అప్రూవ్ చేస్తాడు, ఆయన పైన ఉన్నటువంటి కలెక్టర్ అప్రూవ్ చేస్తాడు. ఈ అసైన్మెంట్ హోల్డర్లు అందరూ ఈ రోజు అసైన్మెంట్ అయిపోతుంది ఆన్ పేపర్. రేపు సాయంత్రానికి ఈ అసైన్మెంట్ హోల్డర్లు అందరూ వచ్చి సేల్ డీడ్లు చేసేస్తారు. వన్ డేలో ఎవరికి సేల్ డీడ్ చేస్తారు? వన్ డే ఇన్ ఫేవర్ ఆఫ్ రామ్కో సిమెంట్ సేల్ డీడ్లు చేసేస్తారు. ఈ సేల్ డీడ్లు చేసినందుకు కాను వీళ్ళు 10, 12, 50,000, 25,000 తీసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళకేం తెలియదు, పాపం పేదవాళ్ళు కదా, మా పేరు మీద భూమి ఉందన్న సంగతి తెలీదు, మాకు అసైన్మెంట్ ఇస్తున్నారన్న సంగతి తెలీదు. అని ఎవరు ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎవరో మన 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 పెద్ద ఆయన చెప్పాడు, మన కుల పెద్ద చెప్పాడు, మన అందరం అంటే వెళ్ళి రిజిస్టర్ లో సంతకాలు పెడితే తలా 50,000 ఇస్తారంట అంటే పేదవాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళిపోయి సంతకాలు పెడతారు రిజిస్టర్ ఆఫీస్ లో. రిజిస్టర్ ఆఫీస్ లో సంతకాలు పెట్టడం తప్ప వాళ్ళు దేని మీద సంతకం పెడతారో వాళ్ళకి తెలీదు, వాళ్ళు దేనికోసం సంతకం పెడతారో వాళ్ళకి తెలీదు, అసైన్మెంట్ ఎప్పుడు జరిగిందో తెలీదు. దీనికి ఫెసిలిటేట్ చేసేది తహసీల్దారు, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, కలెక్టర్, రిజిస్ట్రార్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్. వీళ్ళు ప్రభుత్వ భూముల మొత్తాన్ని సేల్ డీడ్లు చేయకూడదని 22A లిస్ట్ లో పెట్టి వాటిని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టాల్సినటువంటి బాధ్యత కలెక్టర్ది. ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టడం, ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టకపోయినా ఆన్లైన్ ఎంట్రీ చూసి ఆన్లైన్ లో ఇది ప్రభుత్వ భూమి ఉంది, డి పట్టా ఉంది, దీన్ని రిజిస్టర్ చేయడం కుదరదు అని చెప్పడం సబ్ రిజిస్ట్రార్ పని. సబ్ రిజిస్ట్రార్ ఆ మాట చెప్పడం, సబ్ రిజిస్ట్రార్ ఆ మాట చెప్పకుండా ఏం చేశారు, ఒక జడ్జిమెంట్ ఒకటి ఉంది నాకు తెలిసి 2006లో 2007లో కంబైన్డ్ స్టేట్ లో ఏపీ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది అంటే ఎవరైనా రిజిస్ట్రేషన్ కోసం ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రార్ దగ్గర పెట్టినప్పుడు రిజిస్ట్రార్ దాన్ని రిఫ్యూజ్ చేయకుండా ఆయన ఒక స్పీకింగ్ ఆర్డర్ పాస్ చేస్తూ ఇది ప్రభుత్వ భూమి అయితే నేను రిజిస్టర్ చేయను అని స్పీకింగ్ ఆర్డర్ పాస్ చేయాలి తప్ప ఈ కెనాట్ రిఫ్యూజ్ టు సే దట్ ఐ విల్ నాట్ రిజిస్టర్ ఇట్ అని అనకూడదు అనే ఒక జడ్జిమెంట్ ని బేస్ చేసుకొని మీరు చూడండి ఈ రామ్కో సిమెంట్ లో సేల్ డీడ్లు అయిన ప్రతి ఒక్క దాంట్లో ఆ జడ్జిమెంట్ కాపీ ఉంది. అంటే వాళ్ళు ఒక ఇన్ ఆర్డర్ టు సేవ్ దేర్ స్కిన్ రేపు పొద్దున ఎవరైనా ప్రశ్నిస్తారేమోనండి, మాకేం తెలుసండి 2006లో ఏదో పిచ్చి జడ్జిమెంట్ ఒకటి ఉందండి రిజిస్టర్ రిఫ్యూజ్ చేయొద్దని, అది బేస్ చేసుకుని మేము రిజిస్టర్ చేసామని చెప్పడం కోసమని 2000 ఎకరాలు ఇంచుమించుగా రమారమి అసైన్మెంట్ హోల్డర్ల చేత సేల్ డీడ్లు చేయించుకొని ఆ సేల్ డీడ్లో చేయించుకున్న దాంట్లో ఇప్పుడు లైమ్ స్టోన్ లిఫ్ట్ చేస్తూ కొన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నటువంటి అవినీతి భాగవతం ఇది. ఓకే. ఇప్పుడు ఆ మైన్ చేసిన దానికి సంబంధించిన రెవెన్యూ కూడా గవర్నమెంట్ లేదు, డైరెక్ట్ గా వాళ్ళ ప్రాపర్టీ అయిపోయింది కదా, రామ్కో సిమెంట్ ప్రాపర్టీ అయిపోయింది కదా. ఇంకొక ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఉంది ఇక్కడ. జీవోఎంఎస్ నెంబర్ 3, 4, 5, 6 ద్వారా ఇంచుమించుగా ఈ భూమికి సంబంధించినవన్నీ కూడా లైమ్ స్టోన్ లిఫ్ట్ చేయడానికి 50 సంవత్సరాల పాటు మైనింగ్ పర్మిషన్ ఇచ్చారు వీళ్ళకి. ఓ మై గాడ్. అసైన్ ల్యాండ్ లో వాళ్ళకి తెలియకుండా, అసైనీలకు తెలియకుండా 50 సంవత్సరాలు లైమ్ స్టోన్ కి పర్మిషన్ ఇచ్చేసారు. These are not assignment land at the time of granting permission. Because assignment lands converted into sale deeds. Okay. Sale deeds అయిపోయిన తర్వాత this is my own property. I purchased it from the assignees. Okay.
సో ఈ అసైన్మెంట్ దగ్గర నుంచి కొనుక్కున్న వాళ్ళు ఏం చేశారు, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి లైమ్ స్టోన్ అప్రూవల్ తీసుకున్నారు. అప్రూవల్ తీసుకున్న కాపీ, సేల్ డీడ్స్ మొత్తం కలిపి క్లైమేట్ కంట్రోల్ కి కేంద్ర ప్రభుత్వానికి పెట్టి, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి లిఫ్టింగ్ ఆఫ్ లైమ్ స్టోన్ కి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారు. ఓ మై గాడ్. అంటే ఒక ఎకరం 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఉన్న ప్రభుత్వ స్థలం లీజుకి ఇస్తే మళ్ళీ ఏదో ఒక రోజున లీజు క్యాన్సిల్ అవుతుంది, లీజు గవర్నమెంట్ దే అవుతుంది. అలా కాకుండా వాళ్ళ సొంత ఆస్తిగా చేసుకోవడానికి ప్రభుత్వ భూములన్నింటినీ కూడా 10,000కి 50,000కి ఇచ్చి కొనుక్కొని, అధికారులకు ఏముంది, తహసీల్దార్కి 1 కోటి రూపాయలు, సబ్ రిజిస్టార్కి 1 కోటి రూపాయలు, ఆర్డీఓకి 5 కోట్లు, కలెక్టర్కి 10 కోట్లు ఇచ్చేస్తే అయిపోయా. 2,000 ఎకరాలు, 2,000 ఎకరాలు అంటే 200 కోట్ల రూపాయల ఆస్తి సింపుల్ గా ఒక 10-15 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మన ప్రాపర్టీ అయిపోతుంది. రేపొద్దున క్లైమేట్ కంట్రోల్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఇది నీ సొంత భూమి కాబట్టి నువ్వు లిఫ్ట్ చేసుకోమని చెప్పేసి నీకు పర్మిషన్ ఇస్తారు, నువ్వు ఎంత దూరం లిఫ్ట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ హౌ అ కాన్స్పిరసీ ఈస్ గోయింగ్ ఆన్. నరసింహరావు గారు, దీన్ని ఆపాల్సింది ఎవరు? ప్రభుత్వమే చేస్తుంటే ఆపేది ఎవరు? ప్రభుత్వమే కదా చేస్తుంది. ప్రభుత్వమే సహకరిస్తుంటే ఈవెన్ ముఖ్యమంత్రి వెళ్ళిపోయి ఆ ఎండి తోటి కూర్చొని ఏంటది దోశలు తిని, పూరీలు తిని, జావలు తాగుతుంటే ముఖ్యమంత్రి వెళ్ళిపోయి కూర్చొని ముఖ్యమంత్రితో డైరెక్ట్ గా ఫోన్ కాంటాక్ట్ పెట్టుకునే కార్పొరేట్ వ్యవస్థలో ఎవడెళ్ళి దాన్ని సహకరిస్తాడు, ఎవడెళ్ళి 8 కేసులు వేస్తాడు, ఎవడెళ్ళి వీళ్ళని ప్రశ్నిస్తే వాడిని బతకనిస్తారా, ప్రశ్నిస్తే వాడిని ఉండనిస్తారా? అంటే ఈ కాన్స్పిరసీ నరసింహరావు గారు పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడి శ్రవణ్ కుమార్ పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడి కేసులు చేసుకుంటే నెలకు వచ్చేసరికి 1 లక్ష 6 లక్షలు సంపాదించుకునేసరికి కాళ్ళు పైకెత్తాల్సి వస్తుంది. ఇలాంటి కష్టపడేటువంటి సందర్భంలో అరే నువ్వు కడుపులో నీళ్లు కదలకుండా ప్రభుత్వ భూమి బదలాయింపు జరుగుతుంది, సాయంత్రానికి 1 కోటి రూపాయలు అకౌంట్ లో పడిపోతాను. ప్రభుత్వ భూమి కదలకుండా మొత్తం దోచుకుని వెళ్ళిపోతున్నారు. మినిస్టర్ అకౌంట్ లో 10 కోట్లు, ఎమ్మెల్యే అకౌంట్ లో 5 కోట్లు, తహసీల్దార్ అకౌంట్ లో, కలెక్టర్ల అకౌంట్ లో, ముఖ్యమంత్రికి వెళ్ళాల్సిన వాట ముఖ్యమంత్రికి ఇస్తుంటే ఇంక ఈ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది, కితాబ్ ఇచ్చి మనం అందరం కూడా ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నామని ఎలా మాట్లాడగలరు? ఏం చేస్తున్నాయి సార్ మిగతా రాజకీయ పార్టీలన్నీ? ఏం చేస్తున్నాయి? ఆ రాజకీయ పార్టీలు ఎవరికి తెలియదా? వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? ఏ రాజకీయ పార్టీ 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం దోచుకుంటే, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి దోచుకుంటే, 24 నుంచి 29 వరకు మా పరిస్థితి ఏంటి? నువ్వు ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చావు కదా, మరి ఇప్పుడు మాకు ఇవ్వమని తెలుగుదేశం వాళ్ళు అడుగుతారు. తెలుగుదేశం వాళ్ళకి ఇవన్నిటిని బయట పెట్టాలని ఏమన్నా ఆలోచన ఉందా ఏంటి? వాళ్ళకి రావాల్సిన వాట వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి ఎమ్మెల్యేకి రావాల్సిన వాట వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రజెంట్ ఎమ్మెల్యే నంద్యాలలో, కొలిమిగుండలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, ఈ ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో వీళ్ళకి ల్యాండ్ ఇవ్వకూడదని కొట్లాడి హైకోర్టులో పిల్లేసినటువంటి ఈ ఎమ్మెల్యే ఇప్పుడు మళ్ళీ 1,600-1,500 ఎకరాల అసైన్మెంట్లు రెడీ చేసి పెట్టారు ఈ రోజు మళ్ళీ ఇవ్వడానికి. మళ్ళీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే, ఈ కూటమి ప్రభుత్వం ఏమైనా హీఈస్ మానిటరింగ్ ఆల్మోస్ట్ ఆల్ 1,500 ఎకరాలు హీ ఐడెంటిఫైడ్ అసైన్మెంట్ ల్యాండ్స్. నా దగ్గర ఉంది, ఐ హ్యావ్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ విత్ మీ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఎ కేస్ అగైన్స్ట్ దీస్ బ్లడీ బగర్స్. ఈ అసైన్మెంట్ హోల్డర్లు కూడా ఐడెంటిఫై చేశారు, వాళ్ళకి ఇచ్చారు. బికాస్ ఆఫ్ అవర్ ఇంటర్వెన్షన్ ఈ సేల్ డీడ్లు చేయడానికి రిజిస్ట్రార్లు, ఎంఆర్ఓలు కొద్దిగా ఆగుతున్నారు కాబట్టి నౌ ది ఇష్యూ హాస్ టేకెన్ ఎ లిటిల్ పాస్. Probably it might commence very soon. సార్ ఫైట్ చేయండి సార్. మీలాంటి వాళ్ళు ఇంకా గొంతు లేని వాళ్ళు, ప్రభుత్వానికి గొంతు లేకపోతే ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాల్సిన వాళ్ళే దోచేస్తుంటే ఎవరో ఒకరు ఫైట్ చేయాలి కదా. మీలాంటి వాళ్ళు ఫైట్ చేయండి, మేము ఖచ్చితంగా దాన్ని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. నేను చెప్పిన ప్రతి మాటకి ఆధారం ఉంది నరసింహరావు గారు. సార్ నేను చెప్పిన ప్రతి మాటకి ఆధారం ఉంది. 900 పేజీల ఆధారాలు ఈ రోజు నేను హైకోర్టులో సమర్పించిన. కోర్టు కూడా కన్విన్స్ అయింది. అసైన్మెంట్ ఎవరెవరికి అసైన్మెంట్ రిజిస్టర్ లో 2018లో ఎవరెవరికి అసైన్మెంట్లు ఇచ్చారో మొత్తం లిస్ట్ ఉంది. సార్ మిగతా రాజకీయ పార్టీలు ఏమైపోయాయి? రాష్ట్రంలో ఈ స్థాయిలో దోపిడీ జరుగుతుంటే, అధికారంలో ఉన్న పార్టీ అధికారులు, ఆర్డీఓలు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి చేస్తుంటే మిగతా రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడలేకపోతున్నాయి? ఎవరు నరసింహరావు గారు ఎవరు మాట్లాడాలి? అప్పుడు వీళ్ళు మాట్లాడాలి, ఇప్పుడు వాళ్ళు మాట్లాడాలి. కాదు, అట్లా కాదు. ఇప్పుడు నాకు బెనిఫిట్ జరిగింది అనుకోండి, నాకు బెనిఫిట్ జరిగింది, అధికారంలో నేనున్నా, నాకు బెనిఫిట్ చేశారు, నాకు 100 కోట్లు 50 కోట్లు లంచం ఇచ్చారు నేను ముఖ్యమంత్రిగానో మంత్రిగా ఉన్నప్పుడు. సో నేను ఎంజాయ్ చేశాను, అక్రమంగా బయట పెట్టాల్సిన పని లేదు.
నేను వెళ్ళిపోయాను, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వంలో జనసేన, భాజపా అండ్ తెలుగుదేశం పార్టీ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి బెనిఫిట్ ఇచ్చారో అదే బెనిఫిట్ ఇప్పుడు వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వంలో మంత్రులకి, అధికారులకి ఇస్తున్నారు. సో ఇప్పుడు ఇస్తున్నప్పుడు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా సార్? మీరు ఇంతకుముందు చెప్తున్నారు లోకల్ ఎమ్మెల్యే ఇప్పటికి కూడా ఇంకా 16-1700 ఎకరాలు అక్వైర్ చేస్తున్నారు, ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తున్నారు. ఏంటండి తమకి అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఇప్పటికి కూడా ఇంకో 1600-1700 ఎకరాలు సేమ్ ఇలాగే ఆ కంపెనీకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు, మీరు ఒక అలిగేషన్ చేస్తున్నారు. ఏంటి మీ దగ్గర ఉన్న బేస్? నా దగ్గర ఉన్న బేస్ ఏంటి అంటే ఈ అసైన్మెంట్ రిజిస్టర్ అనేది ఇన్సైడ్ ఆఫీస్ లో ప్రిపేర్ అయింది. ఓహో. అసైన్మెంట్ రిజిస్టర్ అండ్ దిస్ వాజ్ కమ్యూనికేటెడ్ టు సమ్ ఆఫ్ ది ఫార్మర్స్. ఓహో. రీసెంట్ గా ఓకే. ఈ ఫార్మర్స్ కి కమ్యూనికేట్ చేశారు, ఇదిగో మీ పేరు మీద అసైన్మెంట్ తయారవుతుంది, మీకు అసైన్మెంట్ రిజిస్టర్ వస్తుంది, మీరు వచ్చి రిజిస్టర్ ఆఫీస్ లో సంతకం పెట్టాలి అని. ఇది ఆల్రెడీ అసైన్మెంట్ అప్రూవ్ అయిపోయింది. రిజిస్టర్ ఆఫీస్ లో వాళ్ళని కూడా పిలిచారు, సంతకం పెట్టాలి అని చెప్పి పిలిచారు. వాళ్ళకి కమ్యూనికేషన్ వెళ్ళిపోయింది. నాకు ఉండాల్సిన విజిల్ బ్లోయర్ గా నాకు ఉండాల్సిన సోర్స్ నాకు ఉంది. ఐ హావ్ మై ఓన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఎవరెవరు అసైన్మెంట్ హోల్డర్లు అనేటువంటి రిజిస్టర్ కూడా నా దగ్గరే ఉంది. Tomorrow, if they proceed for the sale deed, immediately I will approach High Court. సో ఇప్పుడు నేనేమంటానంటే మీరు అడిగిన ప్రశ్నకి డిస్కనెక్ట్ కంటిన్యూషన్ చెప్తా. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, వీళ్ళ అధికారులు డబ్బులు దండు. ఇప్పుడు ఇక్కడ అన్యాయం జరుగుతుంది అని ఇప్పుడు ప్రశ్నించాల్సిన బాధ్యత ఎవరి మీద పడింది? జగన్మోహన్ రెడ్డి మీద పడింది, ప్రతిపక్ష పార్టీగా. జగన్మోహన్ రెడ్డి కూడా వేల ఎకరాలు వీళ్ళకి దారాదత్తం చేసి 100 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి పార్టీ ఫండ్ లో కలెక్ట్ చేసిన తర్వాత వాట్ ఈస్ హిస్ మొరాలిటీ టు క్వశ్చన్ ది యాక్టివిటీ? సో దేర్ఫోర్ తేలుకుట్టిన దొంగలాగా ఈ రాజకీయ నాయకులు అందరూ 5 సంవత్సరాలు నువ్వు దోచుకున్నావు, 5 సంవత్సరాలు నేను దోచుకున్నాను. సో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అధికారం ఉంది కాబట్టి మీరు మాకు డబ్బులు ఇచ్చారు, మేము సహకరించాము. ఇప్పుడు అధికారం పోయింది కదా, ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని ప్రశ్నించడానికి అవకాశం ఎక్కడుంది? ఇప్పుడు రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినారు అనుకోండి, ఈ 5 సంవత్సరాలు మేము తిన్నాం కాబట్టి రేపొద్దున 29 తర్వాత జరిగే ఇరెగ్యులారిటీని కూడా కార్పొరేట్ చేసేటువంటి దందాలను ప్రశ్నించే హక్కు ఈ 3 పార్టీలు కోల్పోతాయి. అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఎందుకు ప్రశ్నించడం లేదు అంటే అధికారంలో ఉన్నప్పుడు తింటున్నాయి, అధికారం పోయిన తర్వాత కామ్ గా ఉంటున్నాయి. అల్టిమేట్ గా ప్రజాధనం, ప్రజల యొక్క ఆస్తి, ప్రభుత్వ ఆస్తి, పేద ప్రజలకు సంబంధించాల్సిన ఆస్తి వాళ్ళ పేరు చెప్పి ఈ కార్పొరేట్ సంస్థలన్నీ వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకుంటాయి. ఓకే. ప్రభుత్వ భూములకు అమ్మా నాన్న లేరు, ప్రభుత్వ ఆస్తులకు అమ్మా నాన్న లేరు, అంతే. ప్రభుత్వ ఆస్తులు అనాథలు. దానికి దిక్కుగా ఉండాల్సినటువంటి ప్రభుత్వమే వాళ్ళని తీసుకెళ్లి బజార్లో అమ్మినట్టుగా ప్రభుత్వ ఆస్తులు అమ్మకం పెట్టుకున్నప్పుడు పేద ప్రజలను అడ్డం పెట్టి ఇక ఎవరు దాన్ని ప్రశ్నించగలుగుతారు? ఇంత సీనియర్ ఒక ఫార్మర్ జడ్జిగా, ఇంత సీనియర్ హైకోర్టులో 5,000 కేసులు ఫైల్ చేసినటువంటి వ్యక్తిగా, హైకోర్టులో ఇంత ప్రాక్టీస్ ఉన్నటువంటి నేనే, రాష్ట్ర వ్యాప్తంగా ఒక పార్టీ, ఒక నెట్వర్క్ ఉన్నటువంటి నేనే ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చుకోవడానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మరి అంతే కదా, మరి ఎవరు ఊరికే ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తారు? ఎవడు కోరుకోవాల్సింది అది. ఇప్పుడు నేను ఆలోచించేది ఏంటంటే, నేను సిస్టమ్ లో ఉన్నటువంటి బురదని, ఇప్పుడు నేను ఒకటే లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను నరసింహరావు. మీరు ఒక బురద గుంట ఉంది, ఒక బురద గుంటలో మీ ఇంటెన్షన్ ఏంది? బురదని క్లీన్ చేయాలనేది మీ ఇంటెన్షన్. బురదను ఎట్లా క్లీన్ చేస్తావు? ఒడ్డును కూర్చొని నా చేతికి మట్టి అంటకుండా, కాళ్ళకి మట్టి అంటకుండా ఒక స్పూన్ తోనో గంటతోనో బురద తీసి పైన వేసేసి ఎంతవరకు చేయగలవు? చెయ్యి పెట్టాల్సిందే. బురదకి క్లీన్ చేయాలంటే ఏం చేయాలి? నువ్వు బురదలో దిగాలి. నీ కాళ్ళకి మట్టి అంటాలి, నీ చేతులకు మట్టి అంటాలి, నీ చేతులు మొత్తం బురద అయిపోవాలి. నువ్వు ఆ బురద మొత్తాన్ని తీసి పైకి ఎత్తిపోయాలి అంటే నువ్వు దాంట్లో కూరుకుపోవాలి, నువ్వు దిగిపోవాలి. ఆ ఉద్దేశం మీరు చూడాల్సింది మై ఇంటెన్షన్, పర్పస్. వాట్ ఈస్ మై ఇంటెన్షన్? ఐదర్ టు క్లీన్ ది మట్ ఆర్ టు
ఇంకా దాన్ని రచ్చ చేయాలనుకుంటున్నారా, ఆ బురదను ఇంకా బురద చేయాలనుకుంటున్నారా, లేదంటే బురదను క్లీన్ చేయాలనుకుంటున్నారా? బురదను క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు నథింగ్ రాంగ్ ఇన్ గెట్టింగ్ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి ₹1 ఖర్చు పెడితే తప్పులేదు. ఎంత వ్యవస్థ ఉన్నటువంటి నాలాంటి వాడు ఎదుర్కోవటానికి ఇంత భయపడుతుంటే ఒక కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి? కామన్ మ్యాన్ కి ఎక్కడి నుంచి వస్తుంది? మీరు నేను ఒక మాట అడుగుతా, ఇప్పుడు మీరు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చుకున్నారు సార్, మీరు ఒక సామాన్యమైన కార్యకర్త, ఒక జర్నలిస్టు, ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని రేపొద్దున హైకోర్టులో కేసుకి వేయాలని వెళ్తారు. కేసుకి వెళ్ళాలంటే 5 లక్షలు అడుగుతారు. మీరు ఎవరినైనా నేను నా ప్రాణాలకి తెగించి నేను ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని కోర్టులో కేసు వేయడానికి నేను వస్తే నేను 5 లక్షలు అడగట్టేది నాకెందుకు కూర్చుని పోవాలని మీరు అనుకుంటారు కదా. సో ఇది నేను లాయర్ని కాబట్టి నాకు అవగాహన ఉంది కాబట్టి ఇది ప్రజల తరఫున ప్రశ్నించడం, మనం కూడా ప్రశ్నించాలి, మనకు బాధ్యత ఉందన్నాను కాబట్టి, నాకు ప్యాషన్ వచ్చింది కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ కోసం ప్రాణాలకు తెగించి పోరాడతాం కూడా. లేకపోతే రాజకీయ నాయకులు వాళ్ళు ఎందుకు పోరాడతారు నరసింహరావు గారు? ఎందుకు ప్రజల డబ్బుని ప్రజలని ఇంకా నాశనం చేయాలని చూసే దుర్మార్గుల్లో ఎవరు ఉన్నారంటే రాజకీయ నాయకులే, అధికారంలో ఉన్నవాళ్ళే. కానీ ప్రజలకు తెలిసిన విషయాన్ని కూడా కన్వీనియంట్ గా వదిలేస్తారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఫైట్ చేస్తున్నారు, ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. మంత్రి సత్యనారాయణ రాజు గారికి సంబంధించిన ఆశ్రమం అక్కడ ఎలా మునిగిపోయే ప్రమాదం ఉందని చెప్పాము. సరిగ్గా 4 రోజులకే వరదలు వచ్చాయి, అక్కడ రోగులు ఇబ్బందులు పడడం అదంతా చూసాం కదా మనం. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నివాసం గురించి చూసాం. తాజాగా ఈ రోజు కూడా కోర్టులో మీరు ఒక ప్రార్థనా మందిరానికి సంబంధించిన అనుమతులు లేకుండా నిర్మాణం ఉంది అంటూ కోర్టు సీరియస్ అవ్వడం కూడా చూస్తున్నాం. సో ఇది జరుగుతున్నప్పటికీ రాష్ట్రాన్ని లీడ్ చేస్తున్న నాయకులు కూడా అక్రమ నిర్మాణాల నుంచి బయటికి రావడానికి ఎందుకు ఆసక్తి చూపించట్లేదు? ఎందుకు ఆసక్తి చూపించటం లేదంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి అక్రమ కట్టడంలో ఉంటుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధమైనటువంటి సిగ్నల్ పంపిస్తుంటే ఎవడేం చేయగలడు అనేటువంటి ఒక 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 నిర్లిప్తమైనటువంటి ఒక భరోసా. నెంబర్ 1. నెంబర్ 2, అక్రమ కట్టడాలు కట్టుకొని పర్మిషన్స్ లేకుండా, ఇప్పుడు కల్వారి టెంపుల్ ఉంది నరసింహరావు గారు, నాకు తెలిసి ఒంగోలులో 25 కోట్లు, నంబూరులో 25 కోట్లు, హైదరాబాద్ లో ఒక 50 కోట్లు పెట్టి మొత్తం 100 కోట్లు పెట్టి కన్స్ట్రక్షన్ పెట్టారు. నెత్తి మీద ప్రార్థన చేసి ఊరికి ఆయన టచ్ చేసి ప్రార్థన చేస్తే ₹10,000 కట్టాలి మనం. సతీష్ గారు నేను ఆయన కలెక్ట్ చేయడానికి తప్పు పట్టడం, ఇట్ ఈస్ హిజ్ విష్. ఎందుకంటే ఎవరికైనా రైట్ ఉంటుంది. ఇప్పుడు నేను నిన్ను నమ్మి మీ ఛానల్ చూస్తున్నాను, నువ్వు నా ఛానల్ చూడటానికి నువ్వెవరు అనే ఛానల్ చూడొద్దని అనలేదు కదా. ఇట్ ఈస్ మై విష్. పీపుల్ ఆర్ గోయింగ్, పీపుల్ ఆర్ బిలీవింగ్ హిమ్, పీపుల్ ఆర్ గోయింగ్, అంటే హీ ఈస్ ఎర్నింగ్ మనీ, టేకింగ్ పీపుల్స్ అడ్వాంటేజ్, పీపుల్స్ యొక్క సెంటిమెంట్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని దెన్ హీ ఈస్ గెయినింగ్ సమ్ మనీ. ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ ఇన్ దట్ ఆస్పెక్ట్. కానీ నువ్వు ప్రపంచానికి నీతి వాక్యాలు చెప్పేటువంటి మీరు కట్టేటువంటి బిల్డింగ్లకి 10 కోట్లు 5 కోట్లు కట్టేటువంటి బిల్డింగ్ కి 50 లక్షలు 60 లక్షలు డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి బిల్డింగ్ పర్మిషన్ లేకుండా కడితే రేపొద్దున ఆ బిల్డింగ్ కూలిపోతే, కట్టడం కూలిపోతే అక్కడ జరిగే కొన్ని వేల మంది అక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అగ్నిమాపకం, ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది, ఆ ప్రజల యొక్క పరిస్థితి ఏంటి? ఒక మాస్ కి గ్యాదరింగ్ 10,000 మంది 15,000 మంది ఎవ్రీ సండే అక్కడ గ్యాదర్ అవుతారు. వాళ్ళకి ఏదైనా జరిగితే ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఇన్ని రూల్స్ పెట్టుకున్నాము, ఇన్ని రెగ్యులేషన్స్ పెట్టుకున్నాము? ప్రార్థనా మందిరాలు నడిపే విషయంలో, ప్రార్థనా మందిరాలను కట్టే విషయంలో ఇన్ని పర్మిషన్స్ ఎందుకు పెట్టుకున్నాం మనం? చట్టంలో నిబంధనల్ని మీరే పాటించకుండా రాజకీయ నాయకులకు తొత్తులుగా మారిపోయి ₹100 కోట్ల ప్రజలని దగ్గర నుంచి వసూలు చేసుకొని, మీరేమైనా పేదవాళ్ళ కాదు కదా. సో పర్మిషన్స్ తీసుకొని రేపొద్దున నేను అనేది ఏంటంటే మై కన్సర్న్ ఈజ్ ఓన్లీ అబౌట్ ది పీపుల్ సేఫ్టీ. ఎగ్జాక్ట్లీ. కల్కి టెంపుల్లో ఈ సేఫ్టీ తీసుకొని కట్టుకోవటం వల్ల కదా తొక్కిసలాట జరిగి 10 మంది చచ్చిపోయినారు. ఇప్పటివరకు కాంపెన్సేషన్ లేదు. నెంబర్ 2, మొన్న ఇక్కడ ఒక అనకాపల్లిలో ఒక అనాథ శరణాలయంలో ఫుడ్ పాయిజన్ జరిగి ఎంతమంది పిల్లలు చచ్చిపోయినారు మీరు చూశారు. ఇప్పుడు అనాథ శరణాలయం నడపడానికి పర్మిషన్ లేకుండా నడిపి, ఇదిగో ఈ విధమైనటువంటి గుళ్ళు, గోపురాలు, చర్చిలు కట్టడానికి పర్మిషన్స్ లేకుండా కట్టి రేపొద్దున కట్టడానికి ఏమంటే పీపుల్స్ సేఫ్టీ మీద అవర్ పార్టీ ఈస్ వెరీ మచ్ కాన్షియస్. చట్టం దృష్టిలో అందరూ సమానులే. నువ్వు రామ్కో సిమెంట్ కి 600 ఎకరాలు కాదు, 6,000 ఎకరాలు ప్రొవైడెడ్ యాజ్ పర్ ది రూల్. సతీష్ కుమార్ కో లేకపోతే ఇంకొకళ్ళకో నువ్వు
వెళ్ళి నెత్తి మీద చేయబెట్టుకుని ముఖ్యమంత్రిగా మీరు ప్రార్థన చేయించుకోండి, నో ప్రాబ్లం. ఒక సామాన్యుడు ఒక చిన్న గుడి చేసుకుంటేనో, ఒక చిన్న పెట్టగోడ కట్టుకుంటేనో, ఒక చిన్న ఫస్ట్ ఒక రూఫ్ హౌస్ వేసుకుంటేనో ఇంత వచ్చి కొలతలేసి కొలిసి 3 అంగుళాలు జరిగింది, 4 అంగుళాలు జరిగింది అని చెప్పేసి మాట్లాడి డెమాలిష్ చేసే మున్సిపల్ అధికారులు 25 కోట్లు 50 కోట్ల రూపాయలు పెట్టి కట్టేటువంటి కట్టడాలను ఎలా పర్మిట్ చేస్తున్నారు? ఎందుకు పర్మిట్ చేస్తున్నారు? అవి పబ్లిక్ ప్లేసెస్ అవన్నీ కూడా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి. ఇప్పుడు రెయిన్ ట్రీ హోటల్ ఉంది, లింగమనేని వాళ్ళది రెయిన్ ట్రీ పెద్ద అపార్ట్మెంట్ ఉంది. రెయిన్ ట్రీ అపార్ట్మెంట్ పక్కన రోడ్డు మొత్తాన్ని ఆక్రమించేసి ఒక పెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టారు వితౌట్ ఎనీ పర్మిషన్. పంచాయతీ అప్రూవల్ కానీ, డిపిఓ అప్రూవల్ కానీ, తహసీల్దార్ అప్రూవల్ కానీ, కలెక్టర్ అప్రూవల్ కానీ ఏదీ లేదు దానికి. ఎవడేమంటే మమ్మల్ని ఎవడేం పీకుతాడు, చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి అంటే. చంద్రబాబు నాయుడు గారు అక్రమ నివాసంలో ఉంటున్నారనేది ఇంకోటి కదా వాళ్ళకి కూడా. అది కూడా లింగంనేని రమేష్ గారు అక్రమ కట్టడంలో ఉన్నప్పుడు ఎవడేం చేస్తాడు? అది కూడా లింగంనేని రమేష్ గారిదే కదా. ఎవరైనా సరే నరసింహరావు గారు, ఇది ఇప్పుడు గోకరాజు గంగరాజు ఉన్నారు. గోకరాజు గంగరాజు ఆయన ఒక ఎంపీగా రాజకీయ పార్టీలందరికీ తనలో 4గా ఒక బీజేపీలో ఉంటాడు. ఆయన కట్టే దేనికి కూడా పర్మిషన్ లేదు. ఆయన ఒక కళ్యాణ మండపం కట్టుకున్నాడు ఇక్కడ. ఆ కళ్యాణ మండపానికి రోజుకి 2 లక్షలు వసూలు చేస్తాడు. దానికి పర్మిషన్ లేదు. అసలు అది గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో కట్టాడు, గవర్నమెంట్ ల్యాండ్ లో కట్టాడు. దాని వాల్యూ, గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూ 50 crores ఉంటుంది. ఈ రెయిన్ ట్రీ హోటల్ ఒకటి ఉంటుంది. ఆ రెయిన్ ట్రీ హోటల్లో అది స్టార్ హోటల్, అది ఇరిగేషన్ స్థలంలో కట్టుకున్నారు. ఇరిగేషన్ స్థలం వర్స్ట్ కేసులో 100 కోట్లు ఉంటుంది దాని వాల్యూ. ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాల కోసం వాడుకొని ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని, చట్టాలని మాకు చుట్టాలలాగా మార్చుకుంటే ఏ పార్టీ ప్రశ్నించాలి? ఏదో ఒక పార్టీ సమ్మన్ హ్యాస్ టు టేక్ లీడ్ కదా. రెండు పార్టీలు సరే, ఆ టాపిక్ నుంచి మనం పొలిటికల్ టాపిక్ వద్దాం. 2 పార్టీలు వాళ్ళు ఉన్నప్పుడు ప్రశ్నించరు, వీళ్ళున్నప్పుడు వీళ్ళు ప్రశ్నించరు అని మాట్లాడుతున్నారు. బట్ ఆంధ్రప్రదేశ్లో కాకినాడ పోర్ట్లో అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాటాలు కొనుగోలు చేశారు అని, కాకినాడ సెజ్లో అక్రమంగా భూములు కొట్టేశారు అని ఈ ప్రభుత్వం ఇప్పుడు విచారణ కాజేస్తుంది. సో గతంలో ఇచ్చిన దాన్ని, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించడమే కదా ఇది, గతంలో జరిగిన అక్రమాలను ప్రశ్నించడమే కదా. ఎక్కడ ప్రశ్నిస్తున్నారు? ఇది నేను అనేది ఏంటి అంటే, ద్వారంపూడి పవన్ కళ్యాణ్ తిట్టాడు కాబట్టి, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అక్షేపించాడు కాబట్టి. ఇప్పుడు నరసింహరావు గారు ఒక లాజిక్ అర్థం చేసుకోండి. సిపిసి, సివిల్ ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, కాన్స్టిట్యూషన్, నాకు తెలిసి ప్రభుత్వానికైతే మారదు, ఛాన్సే లేదు. ప్రభుత్వంకైతే మారదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇవి చట్టాలు, కోడిఫైడ్ చట్టాలు అన్నీ కూడా అలాగే ఉంటాయి. 1 అమెండ్మెంట్ జరుగుతుంది అంతే. 2021లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు కానీ అరెస్టు, 2024లో ఎలా 100 మంది అరెస్ట్ అవ్వడానికి కారణభూతమైంది? అధికారం మారింది. ఇక్కడ సిఆర్పిసి మారిపోయింది. ఎలా మారుతుంది మరి? ఏ సార్, ఎలా మారుతుంది? ఎందుకు మారుతుంది? అదే ప్రశ్న. ఎందుకు మారుతుంది అనే ప్రశ్న మనం అడగాల్సింది ఎవరినో తెలుసా? ప్రభుత్వ అధికారుల్ని. కరెక్ట్. ఎందుకు అంటే ఏ ప్రభుత్వం ఉన్నా ప్రొసీజర్ ప్రకారం పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులు. 2021లో అరెస్టు, వైఎస్ఆర్సీపీ కట్టుకున్న కట్టడాలన్నీ కూడా పార్టీ కార్యాలయాలన్నీ 2024 ఇల్లీగల్ ఎలాగైపోయినాయి? 2019లో 2018లో కట్టిన కూల్చేశారు కదా ప్రజావేదిక. ప్రజావేదికకి పర్మిషన్ లేదని 2015లో కట్టిన ప్రజావేదిక 2019లో ఇల్లీగల్ ఎట్లా అయింది? అంటే చూసే కళ్ళని బట్టి, వచ్చిన ప్రభుత్వాన్ని బట్టి చట్టం, అధికారులు మారిపోతుంది. ద్వారంపూడి పవన్ కళ్యాణ్ ని తిట్టాడు కాబట్టి, అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడాడు కాబట్టి, ద్వారంపూడి చంద్రశేఖర్ కు సంబంధించినటువంటి రైసులు, ద్వారంపూడి చంద్రశేఖర్ కు సంబంధించినటువంటి రైసు, లేదా ద్వారంపూడి చంద్రశేఖర్ కు సంబంధించినటువంటి రొయ్యల చెరువులు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు లీగల్ అయిపోయినాయి. ఓకే ఓకే
ఇప్పుడు 2024 నవంబర్ 6వ తారీఖున మళ్ళీ వైసీపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వెంటనే వైసీపీ ప్రభుత్వం రమ్మనండి ఒక రోజులో ఇమీడియట్ లీగల్ అయిపోతాయి. ఈ 6 నెలల్లో చేసినటువంటి పనులన్నీ ఇల్లీగల్ అయ్యి. సో లీగల్ ఇల్లీగల్ అనేది మనం చూసే కళ్ళని బట్టి కాదు, మారే ప్రభుత్వాలను బట్టి ఆధారపడి ఉంటుందని మనం గమనించుకోవాలి. అలా ఉండకూడదు కదా, అలా ఉండకూడదు అని మన పోరాటం. ఈ పోరాటము, నా పోరాటము, ప్రజల పోరాటము ఏంటి అంటే చట్టం అనేది అందరికి ఈక్వల్ గా ఉండాలి. నోబడీ ఈజ్ అబౌవ్ ది లా. కరెక్ట్ కదా. నోబడీ ఈజ్ అబౌవ్ ది లా ఇది చెబితే ప్రజలకు నచ్చదు. ఎందుకు నచ్చదు అంటే వాళ్ళకి కావాల్సింది ఎమోషన్స్. ద్వారంపూడి చంద్రశేఖర్ అనేవాడు పచ్చి బూతులు తిట్టాడు పవన్ కళ్యాణ్ కాబట్టి వాడు ఇమ్మీడియట్ గా లోపలికి వెళ్ళిపోవాలి. ఇమ్మీడియట్ గా వాడిని వాడి ఎవరెవరికి పట్టాలు ఇచ్చారు, ఎవరెవరికి పర్మిషన్ ఇచ్చారు, ఎవరెవరు బిల్డింగ్లు కడతారో మొత్తం డెమాలిష్ అయిపోవాలి. అదే పవన్ కళ్యాణ్ గారిని పచ్చి బూతులు తిట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ, మళ్ళీ పవన్ కళ్యాణ్ పార్టీలోకి వెళ్ళిపోతే ఏమీ కాదు. ఓకే, పవన్ కళ్యాణ్ అమ్మడు రాబాబు తిట్టాడు, పవన్ కళ్యాణ్ పేరు నాని తిట్టాడు, పవన్ కళ్యాణ్ ఈయన ఎవరు కొడాలి నాని తిట్టాడు, వంశీ తిట్టాడు, వీళ్ళందరూ దత్తపుత్రుడు అని తిట్టారు. వీళ్ళందరూ మళ్ళీ రేపొద్దున తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి తెలుగుదేశం పార్టీ జనసేనలో జాయిన్ అయ్యారు అనుకోండి, ఎవరి మీద ఏ కేసులు ఉండవు, అందరూ సుత్తపోసలు అయిపోతారు. నేను అనేది ఏంటి అంటే ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీలో నిన్న ఆళనాని తెలుగుదేశం పార్టీ ఈజ్ లైక్లీ టు జాయిన్ అనుకుంటా. ఇప్పుడు బేదా మస్తాన్ రావుకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇచ్చారు. అక్కడ తెలంగాణలో ఆర్ కృష్ణయ్యకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇచ్చారు రాజ్యసభ. ఎవరు? వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు వాళ్ళిద్దరూ రిజైన్ చేశారు. వీళ్ళిద్దరు రిజైన్ చేసి వీళ్ళిద్దరూ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఒక ఆయన బీజేపీ నుంచి, ఒక ఆయన మళ్ళీ తెలుగుదేశం నుంచి వెళ్తున్నారు. ఎక్కడికి? రాజ్యసభ. దెర్ ఆర్ సర్టన్ ప్రపోజల్స్ వెళ్తున్నారు అనేది ఒక ప్రపోజల్. అయితే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ వదిలి తెలుగుదేశంలో జనసేనలో జాయిన్ అయిపోయినారు. రేపొద్దున సామినేని ఉదయభాను జనసేనలో జాయిన్ అయిపోయినారు. ఇప్పుడు రేపొద్దున ఎవరైనా సరే ఇప్పుడు ఉన్న చాలా మంది వైఎస్ఆర్ పార్టీని వదిలి తెలుగుదేశం వదిలి వీళ్ళు జనసేనలో జాయిన్ అవుతున్నారు. వీళ్ళందరూ రేపొద్దున పదవులు అనుభవించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు వెళ్ళిపోయినా రేపొద్దున తెలుగుదేశం పార్టీ, జనసేన ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ వీళ్ళందరూ గంపు గుర్తుగా మళ్ళీ వైసీపీలోకి వస్తే వీళ్ళని సింహాసనం మీద కూర్చోబెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి. చాలా జరుగుతున్నాయి, అట్లా చూస్తున్నాం చాలా మనమే. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కానీ తెలుగుదేశం పార్టీని కానీ ఏ రాజకీయ నాయకుడైనా తిట్టినా, రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ఇప్పుడు మగపిల్లోడికి అంటారంటే అత్తొద్దు అంటదా అని ఒక సామెత ఉంది ఆంధ్రాలో. అవును, అర్థమైందా? మగపిల్లోడు అంటే ఇక్కడ అర్థం ఏంటి? రాజకీయ నాయకుడు. ఇప్పుడు ఎందుకు బాలినేని శ్రీనివాస్ రెడ్డిని ఎందుకు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్? వాళ్ళకి కావాల్సింది ప్రజల యొక్క నాడి తెలిసినటువంటి రాజకీయ నాయకులు. వాళ్ళకి మొరాలిటీతో సంబంధం లేదు. సో ఇప్పుడు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు ద్వారంపూడి రేపొద్దున జనసేనలో చేరాడు అనుకోండి, మొత్తం లీగల్ అయిపోతుంది. మొత్తం లీగల్ అయిపోతుంది. ఏ ఒక్కటి ఇల్లీగల్ అవ్వదు. అంటే మీరు ఏదైతే అధికారులు ఏం చేస్తున్నారు శ్రవణ్ గారు, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు శ్రవణ్ గారు, ఇలా జరుగుతుంది ఏంటి శ్రవణ్ గారు మీరు అడిగితే నా దగ్గర సమాధానం లేదు. ఒకటి సమాధానం ఏంటి అంటే ఎవరైతే అధికార పార్టీలో చేరుతారో, ఎవరైతే అధికార పార్టీ నాయకులతో కలిసి ఉంటారో అలాంటి వాళ్ళకే రోజులు, అలాంటి వాళ్ళ బిజినెస్ లే కొనసాగబడతాయి. అలాంటి వాళ్ళ మీద ఏ విధమైన కేసులు ఉండవు. మళ్ళీ రేపొద్దున వీళ్ళు మనల్ని వదిలేసి వెళ్లిపోయారే అని జగన్మోహన్ రెడ్డి సిగ్గే పడడు. జగన్మోహన్ రెడ్డికి ఆ సిగ్గు లేదు. జగన్మోహన్ రెడ్డి సిగ్గు పడడు. జగన్మోహన్ రెడ్డి ఇస్ ఎ ప్యూర్ పొలిటీషియన్. రేపు ఉదయం మళ్ళీ వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎక్కడ దాకా దేనికి ఆయనకి బాగా క్లోజ్ ఎవరు మన తెలుగుదేశం పార్టీలో చేరారు ఎంపీ, ఆయన పేరేంటి, గుంటూరు జిల్లాతో మోపిదేవి వెంకటరమణ గారు. మోపిదేవి వెంకటరమణ గారిని సపోర్ట్ చేసినంతగా జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి రాష్ట్ర రాజకీయాలు ఎవరిని సపోర్ట్ చేయాలి. కరెక్ట్. ఓడిపోయినప్పటికీ కూడా ఆయన రాజ్యసభ పంపించారు. ఇదే మోపిదేవి రేపు మళ్ళీ వైసీపీలోకి వస్తే రెడ్ కార్పెట్ ఆహ్వానిస్తాడు జగన్మోహన్ రెడ్డి నవ్వుకుంటూ బొకే పట్టుకొని. ఎందుకు సార్ ఆయన ఆహ్వానించారంటే ఆన్సర్ లేదు. ఎందుకు ఆన్సర్ లేదు అంటే రాజకీయ నాయకులకు కావాల్సింది ఇలాంటి వ్యక్తులే. ఎవరైతే ఎక్కడ అధికారం ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయి 10 రూపాయలు సంపాదించుకొని వాళ్ళ స్కిన్ సేవ్ చేసుకొని మళ్ళీ అధికారం వచ్చే దగ్గరికి గూట్ పక్కిలాగా చేరే వాళ్ళు
రాజకీయ నాయకులు వాళ్ళకి కావాల్సింది కూడా అదే, జగన్కి కానీ చంద్రబాబు నాయుడు కానీ. ఉమ్, మాలాంటి వాళ్ళు లేకపోతే వాళ్ళు కొంచెం నిజాయితీ ఉన్న వాళ్ళు, మాలాంటి వాళ్ళకి ఇవి రోజులు కాదు. నాకు అందుకే తెలుసు ఆ విషయం. అందుకే అందుకే కదా శ్రవణ్ అధికార పార్టీలకి ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉంటున్నాడు. 5 ఏళ్ళు పోరాటం చేసి ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షం అయిపోయారు. అంతకుముందు 5 ఏళ్ళు పోరాటం చేసి అప్పుడు ప్రతిపక్షం అయ్యారు. That is not wrong. దట్ ఈస్ నాట్ రాంగ్. చెప్తున్నా నేను, అధికారం చుట్టూ ఉండే వాళ్ళు కొంతమంది ఎప్పుడు ఉంటారు, అధికార పార్టీ తప్పులను ప్రశ్నించే వాళ్ళు కొంతమంది ఎప్పుడు ఉంటారు, లైక్ యూ. తెలిసి సిపిఐ సిపిఎం ప్రజల పక్షాన ఎలాగైతే పోరాటం చేస్తున్నాయో, వచ్చినా రాకపోయినా మాది ప్రజల పక్షం. నరసింహరావు ప్రజల పక్షం, దట్స్ ఆల్. ప్రజలు మాకు రేపొద్దున అధికారం ఇచ్చారనుకోండి, we will go. కానీ ఇలాంటి సాంప్రదాయమైనటువంటి రాజకీయ పార్టీలు, నేను ఇప్పుడు ఎమ్మెల్యే అయితే తెలుగుదేశంలో అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేనే అయి ఉంటాను. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రోజు ఒక్క ప్రశ్న అడిగే అవకాశం దొరకదు నాకు 100%. అసెంబ్లీలో ఫార్మల్ ప్రశ్నలు. ఆయన ఒక ఆయన తలగొట్ట కట్టుకొని రోజు 3 గంటల సేపు మాట్లాడేవాడు టీవీలో కూర్చొని. ఒక ఆయన 3 గంటల సేపు మాట్లాడేవాడు నరకలంగా. అంబేద్కరిజం, పూలేయిజం, కాంచీరామిజం, భారతదేశంలో ఆయనకి తెలియని సబ్జెక్ట్ లేదు. 3 గంటలు మాట్లాడేవాడు. 3 గంటలు, పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, 4 గంటలు డ్యూటీ చేసేవాడు ఆయన. అసెంబ్లీలో ఎక్కడైనా వాయిస్ ఉందో పాపం? టీవీలో కూడా కనపట్ల. టీవీలో కాదు, కుట్టేశారు, మూతి కుట్టేసేసి కూర్చోబెట్టారు పక్కన, నోరు ఎత్తడానికి కూడా లేదు. అలాంటంటే నేను అనేది ఏంటి అంటే, మనం మాట్లాడే స్వేచ్ఛ లేనప్పుడు, ప్రశ్నించే స్వేచ్ఛ లేనప్పుడు, మాట్లాడే స్వేచ్ఛ లేనప్పుడు, ప్రజల తరపున మాట్లాడే స్వేచ్ఛ లేనప్పుడు, నువ్వు ఏ పార్టీ తరపున ఎమ్మెల్యే అయినప్పుడు అనవసరం అనేది. అంతే కదా, రాజకీయానికి అర్థమే ఉంది. ఇంకా నోరు మూసుకొని కూర్చొని నాలాంటోడు తెలుగుదేశంలోనో, జనసేనలోనో, వైసీపీలోనో చేరి వాళ్ళని ఇబ్బంది పెట్టే కంటే, నాకు స్వేచ్ఛ ఉండండి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవలు పెట్టుకునే కంటే, ఆ స్వేచ్ఛ ఉన్న చోటే, అది ముళ్ళ కంపం చెట్టు కిందో స్వేచ్ఛ ఉన్న చోటే ఉండి 4 మాటలు మాట్లాడుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు నన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రశ్న అడిగినా నేను తడుముకోకుండా ఫెరోషియస్ గా సమాధానం చెప్తాను. అదే నేను ఇంకో రాజకీయ పార్టీలో ఉంటే, ఐ హావ్ మై ఓన్ రిజర్వేషన్స్, మై పార్టీ బైలో. కాబట్టి ఈ రాష్ట్రంలో మంచేంది, చెడేంది, తప్పేంది, కరెక్ట్ ఏంది అని అడగొద్దు. ఈ రాష్ట్రంలో రాజు ఏమి చెబితే అదే కరెక్ట్. ప్రజాస్వామ్య దేశంలో రాజు ఏది తప్పు అంటే అదే తప్పు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక లీగల్ అన్నాడు, లీగల్ అయిపోయింది. నో ఇది తప్పు, ఇది ఇల్లీగల్ కట్టడం అన్నాడు, కూలిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఇల్లీగల్ కట్టడం అన్నాడు, కూలిపోయింది. మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు ఇది లీగల్ కట్టడం అంటాడు, పెరిగిపోద్ది. దట్స్ ఆల్. సోషల్ మీడియా, అసలు సోషల్ మీడియాలో ఎవడ పోస్ట్ పెట్టినా లోపలేండి పవన్ కళ్యాణ్ అన్నాడు, రాజ్యాధికారం ఉంది, మొత్తాన్ని లోపలేసారు. ఇప్పుడు కొన్ని రోజులు పోయిన తర్వాత ఇష్యూ పోతుంది. ఎంత టెక్నికల్ గా చూడండి. కొన్నాళ్ళేమో వరదల తర్వాత బ్యారేజ్ ఇష్యూస్ తోటి ఒక 1 month బ్యారేజ్ ని పడగొట్టడానికి ప్రయత్నం చేశారని ఒక ఇష్యూ. 3వ ఇష్యూ లడ్డూ ఇష్యూ, తిరుమల లడ్డూ ఇష్యూ. ఇక తిరుమల లడ్డూ ఇష్యూతో పాటు మిక్స్ అయిపోయి సనాతన ధర్మం ఇష్యూ. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మంలో. 4వ ఇష్యూ ఆడపిల్లలకు సంబంధించినటువంటి ఇష్యూ జత్వాని. 5 జత్వాని ఒకటి ఉంది. 5వ ఇష్యూ జత్వాని. 6వ ఇష్యూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదానితో అమెరికాలో చేశారని ఆ ఇష్యూ. అంటే మళ్ళీ ఇప్పుడేమో ద్వారంపూడి చంద్రశేఖర్ కి సంబంధించినటువంటి రైస్, దాని స్మగుల్ గూడ్స్, ఈ వ్యవహారం. రైట్ సార్, డైవర్షన్స్ మీరు చెప్తున్నట్టుగా డైవర్షన్స్ ఉన్నాయి. 6 డైవర్షన్స్ 6 నెలల కాలంలో చూస్తున్నాం. ఇష్యూస్ కూడా ఉన్నాయి, ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. పవర్కి సంబంధించిన ఇష్యూ, ఫీజు రియంబర్స్మెంట్, ఏదో రకరకాల ఇష్యూస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉన్నాయని చెప్తున్నారు. సూపర్ 6 అమలుకు సంబంధించి కూడా చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య పదే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. పవన్ ప్రశ్నలు మీకు ఏ రకంగా కనపడుతున్నాయి? కూటమి సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలుగా కనపడుతున్నాయా, లేకపోతే కూటమి సర్కారు స్ట్రాటజీలో భాగంగానే ఆయన మాట్లాడుతున్నారు అనుకోవాలా? సార్, నాకు అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారుకి పాలిటిక్స్ లో మెచ్యూరిటీ లేదు అని అనుకుంటాం, కానీ బట్ సమ్హౌ ఈజ్ షోయింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ. అంటే తనకున్నటువంటి ఒక మాస్ ఇమేజ్, స్టార్డమ్ ని బీజేపీ ప్రోత్సాహంతో యాక్చువల్ గా ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు ఇన్సర్ట్ ఇన్ సౌత్ బికాస్ దే ఆర్ ఫేసింగ్ ట్రెమెండస్ ప్రెజర్ ఫ్రమ్ అక్రాస్ ది కంట్రీ. ఎందుకు అంటే వాళ్ళకి ఎంపీ సీట్లు రోజు రోజుకి తగ్గిపోతుంది.
కరెక్ట్. See, ఏదో ఒక రోజు రేపు ఎంపీ సీట్లు అనేవి ఇండిపెండెంట్ గా బీజేపీ గెలవగలిగిన బీజేపీ ఇప్పుడు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు మీద ఇద్దరి మీద ఆధారపడి గవర్నమెంట్ నడుస్తుంది. అంటే ఒక 30-40 ఎంపీ సీట్లు డైలీ రిక్వైర్డ్. 30-40 ఎంపీ సీట్లు ఇవి సౌత్ లో నుంచి చాలా స్కేర్ సిటీ కనబడుతుంది వాళ్ళకి. సో సౌత్ లో ఇప్పుడు వీళ్ళు బీజేపీని లీడర్షిప్ ని ఎమర్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో భారతదేశ వ్యాప్తంగా బీజేపీకి ఉన్నటువంటి ఒక సిగ్నిఫికెన్స్ ఏంటంటే హిందుత్వ ఎజెండా. ఈ హిందుత్వ ఎజెండాని పవన్ కళ్యాణ్ గారు ఇనీషియల్ గా ఆయన ఒక డెమోక్రటిక్ వేలో నుంచి ట్రావెల్ చేసుకుంటూ హిందుత్వ ఎజెండాలోకి వచ్చేసి పూర్తిగా సనాతన ధర్మం అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని తీసుకొని సౌత్ లో బీజేపీని ప్రమోట్ చేయడానికి అతను ఒక బీజేపీ లీడర్ గా ఎమర్జ్ అవడానికి, బీజేపీ ప్రమోట్ చేసే లీడర్ గా ఎమర్జ్ అవడానికి ట్రైయింగ్ ఆల్ ది వే. సో అలాంటి ట్రైయింగ్ ఆల్ ది వే అనుకున్న సందర్భంలో ఆయనకు దొరికినటువంటి ఒక వెపన్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి రూపంలో తెలుగుదేశం పార్టీని అణగదొక్కుతున్న పరిస్థితుల్లో వెళ్ళి వాళ్ళకి హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చి ఒక ఫ్రెండ్ గా వాళ్ళని పైకి లాగి తద్వారా తెలుగుదేశం పార్టీ భుజాల మీద తుపాకీ పెట్టి ఒక వేటగాడిగా ఆయన ఎమర్జ్ అవడానికి ప్రయత్నం చేస్తున్నాడు సౌత్ లో. ఓకే 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 దిస్ ఇస్ మై వ్యూ పాయింట్. దీన్ని ఫెసిలిటేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయకుండా ఉన్నట్టయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలోనో లేకపోతే వాళ్ళ కార్యకర్తలను అరెస్ట్ చేయకుండానో వాళ్ళ మీద అంత టార్గెట్ చేయకుండా ఉన్నట్టయితే మరలా 1 సీట్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డికి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే కొడుకున్న పావుని లేపి 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 తన్నించుకున్నట్టు వాళ్ళందరినీ టార్గెట్ చేసి వాళ్ళు కలవాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశారు. కలవకపోతే ఏమైపోతుందో ఒక భయం, స్కేర్ క్రియేట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు 20 సీట్లు కాదు 30 సీట్లు అడిగిన ఇవ్వాల్సిన పరిస్థితుల్లోకి చంద్రబాబు నాయుడు లాంటి ఒక రాజకీయ దురంధరుడు, ఈవెన్ చంద్రబాబు నాయుడు తప్ప తన సీటు పక్క సీట్ నారా లోకేష్ తప్ప ఈ ప్రపంచంలో నరమానవులు కూర్చోబెట్టుకోవడానికి ఇష్టపడని ఒక రాజకీయమైనటువంటి ఐడియాలజీతో ఉన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ఫెసిలిటేట్ చేశాడు అంటే అలాంటి సిచ్యువేషన్ లోకి డిఫెన్స్ లోకి వెళ్ళిపోయినారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు. సో ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కలవటం, ఈయన ఉప ముఖ్యమంత్రి అవ్వటం, హిందుత్వ ఎజెండాను ప్రమోట్ చేయటం, ఈ హిందుత్వ ఎజెండాని ప్రమోట్ చేసే కాన్సెప్ట్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవ్వాలి, ముఖ్యమంత్రిని చేస్తాను అని బీజేపీ ఇచ్చినటువంటి హామీలో భాగంగా సౌత్ లో మీరు ప్రమోట్ అవ్వాలి, కేరళలో ప్రమోట్ అవ్వాలి, తమిళనాడులో ప్రమోట్ అవ్వాలి, కర్ణాటకలో ప్రమోట్ అవ్వాలి, తెలంగాణలో ప్రమోట్ అవ్వాలి. మీరు ప్రమోట్ అయ్యి భారతీయ జనతా పార్టీని ఈ స్టేట్ లో ఈ 4-5 స్టేట్స్ లో మీరు ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మీకుంది, మీకు ఫెసిలిటేట్ చేస్తాము మేము ఏ విధంగానా అయినా సరే అని వాళ్ళు ఇచ్చినటువంటి అండర్స్టాండింగ్ రోడ్ మ్యాప్ లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఎవ్రీ స్టేట్మెంట్ ఉంటుంది అనేది నీ భావన. సో దానిలో భాగంగానే గతంలో హోంమంత్రి ఏం చేస్తున్నారు, డీజీపీ ఏం చేస్తున్నారని మాట్లాడిన మాట కావచ్చు, లేటెస్ట్ గా కృష్ణపట్నం పోర్ట్ దగ్గరికి వెళ్ళి సీజ్ ద బోట్, నన్ను బోట్ లోకి వెళ్లకుండా అడ్డుకుంటారా అని మాట్లాడిన మాట. స్టేట్మెంట్ ని మనం సిమ్రా గారు ప్రతి స్టేట్మెంట్ ని మనం ఆ భాగంలో ఆ కోణంలో చూడవలసిన అవసరం. వాట్ ఈస్ హిస్ ఎజెండా అల్టిమేట్ గా, వాట్ ఈస్ హిస్ ఎజెండా? నాకు తెలిసి అతి త్వరలో అంటే ప్రాబబ్లీ విత్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్, ఐ డోంట్ నో, అతి త్వరలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పీఠంలోకి రావటానికి ఛాన్సెస్ ఆర్ ఫెయిల్. రియల్లీ బిగ్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. ఖచ్చితంగా ఛాన్సెస్ ఆర్ ఫెయిల్. ఎందుకు ఫెయిల్ అంటానంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట్లాడినటువంటి లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూరు, ఇదిగో రాష్ట్రంలో శాంతి భద్రతలు, హోమ్ మినిస్టర్ నేను అవ్వాలి, ఇప్పుడు హోమ్ మినిస్టర్ నవ్వకపోతే ఈ రాష్ట్రం బాగుపడదు, ఇదిగో నేను పలానా ఈ స్టేట్, ఇప్పుడు ఆయన గవర్నమెంట్ లో ఉంటూ గవర్నమెంట్ ని విమర్శించడం అంటే అంత ఈజీ కాదు కదా. He knows what is his powers. A deputy chief minister is not a constitutionally recognized post. He is also an MLA as a minister. Article 260 ప్రకారం ఆయన పవర్స్ ఏంటో ఆయనకు తెలుసు. ఆయన కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, మెల్లమెల్లగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 20 మంది 30 మంది అమ్మాయిలు
మీద దాడులు జరిగో లేకపోతే ఇతర బ్రూటల్ ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అది ఒక్కటి సాగు చాలు. ఇదిగో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఇదిగో చూడండి దాడులు ఆగటం లేదు, స్మగ్లింగ్ ఆగటం లేదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో రావటం లేదు, పోస్టులు ఇంకా పెడుతున్నారు, అది జరుగుతుంది ఇది జరుగుతుంది. అయితే అసలు ఇట్లాంటి ప్రభుత్వం అసలు అనవసరం, మనకి రాష్ట్ర ప్రజల కోసం నేను మాటిచ్చి వచ్చాను, ఇలాంటి మాటిచ్చినటువంటి ప్రభుత్వంలో నేనేం చేయలేకపోతున్నాను, నాకు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ రావటం లేదు, లేకపోతే స్మగ్లింగ్ ఎక్కువైపోతుంది, అరాచకాలు ఎక్కువైపోతున్నాయి, ప్రజల తరపున ప్రశ్నించే వాళ్ళు లేకుండా పోతున్నారు, ముఖ్యమంత్రి చూస్తే మాట వినటం లేదు, హోమ్ మినిస్టర్ చూస్తే నా మాట వినటం లేదు, అసలు ఈ ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం జరగటం లేదు, తూచి ఈ ప్రభుత్వం కూల్చి పడేద్దాం, పక్కన పడేద్దాం, ఈ ప్రభుత్వాన్ని మనమే ముఖ్యమంత్రి అయిదామని చెప్పి అనుకున్నారు అనుకోండి, బీజేపీ విల్ గివ్ సపోర్ట్. గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు ఖచ్చితంగా. ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో నెత్తి మీద చేసుకొని పవన్ కళ్యాణ్ కలుపుకున్నందుకు ఏం జరగాలో అదే జరుగుతుంది. దిస్ ఇస్ మై ప్రిడిక్షన్. నాకు ఏమి అతీత శక్తులు ఏం లేవు. మే హ్యాపెన్, మే నాట్ హ్యాపెన్, బట్ దిస్ ఇస్ మై వ్యూ పాయింట్. ఫ్యూచర్ లో తెలుగుదేశం ప్రభుత్వానికి చెక్ పెట్టగలిగిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే, ఇంకెవరు లేరు. సో కూటమి సర్కార్ మీరు అడిగారు కాబట్టి, ప్రధానంగా మీరు నన్ను అడిగారు కాబట్టి, ఈ కామెంట్స్ వెనుక, పవన్ కళ్యాణ్ కామెంట్స్ వెనుక, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం వెనుక మీరు ఏ విధమైనటువంటి మీరు విమర్శించడం వెనుక ఆయన వ్యూ పాయింట్ ఏంటి, మీ వ్యూ ఏంటి అని అడిగారు కాబట్టి చెప్తాను ఇది మాట. అంటే అంటే కూటమి సర్కారు పైన వస్తున్న వ్యతిరేకత జనసేన పైన, పవన్ కళ్యాణ్ పైన రాకుండా చూడడం అనేది కూడా కనపడుతుంది కదా. సో ఆ వ్యతిరేకత అంతా వాళ్ళకే ఇచ్చేస్తున్నాడు, నాకు సంబంధం లేకుండా జరుగుతోంది అనేది పవన్ కళ్యాణ్ గారు పోర్ట్రేట్ చేస్తున్నట్టు కనపడుతుంది. ఆయనకేం సంబంధం లేదు కదా. ఆయన అల్టిమేట్ గా రాష్ట్రంలో జరుగుతున్న ఇప్పుడు రేపొద్దున బయటకు రావటానికో లేకపోతే ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని అనగదొక్క, ఇప్పుడు ఏముంది సార్, సింపుల్ లాజిక్ సార్. చాలా రాష్ట్రాల్లో మనం చూస్తున్నాము, బీజేపీ ఏం చేస్తుందో మీకు తెలుసు, నాకు తెలుసు, దేశం అంతా తెలుసు. తెలుగుదేశం పార్టీ రేపొద్దున ఏదో ఒక వీక్ మూమెంట్ లో, ఏదో ఒక వీక్ మూమెంట్ లో ఎన్టీ రామారావు అంతలోనే తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ ఇంట్లో కూర్చోబెట్టి మొత్తం చంద్రబాబు నాయుడు గారు అనుకొచ్చినాడు. ఏం కొత్త కాదు సంక్షోభాలు తెలుగుదేశం పార్టీ. రేపొద్దున బీజేపీ వెనకాలండి, అరే కాపుల రాజ్యాధికారం బీజేపీ వెనకాలుంది, ఒక 50 మంది 70 మంది ఎమ్మెల్యేలు వచ్చేయండి బయటికి, తలా 10 కోట్లు అన్నారు అనుకో, ఈజీ ఏం కాదు. అంటే రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు ప్రజలను కన్విన్స్ చేయడానికి ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. ఏమని ప్రిపేర్ చేసుకుంటున్నాడు, ఇదిగో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండింది, నేను పదే ప్రశ్నిస్తున్నా కూటమి ప్రభుత్వంలో, అయినా కూడా సెటరేట్ కావటంలా, ఇగో రైస్ జరుగుతుంది, ఇంకోటి జరుగుతుంది, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, పంచాయతీలకు నిధులు లేవు, రాష్ట్రంలో జనరేట్ కావట్లేదు, రాష్ట్రంలో పరిపాలన బాగాలేదు, నేను ఎన్నోసార్లు నుంచి చెప్తున్నాను, కాబట్టి నాకు జరగటంలో రేపొద్దున ఇదిగో నేను బయటకు రావడానికి నాకు ప్రజల ఎజెండా ఉంది, ప్రజలు ఈ విధమైనటువంటి ప్రభుత్వంలో రేపొద్దున ప్రజలు కష్టాలు పడుతున్నారు, మాకు 164 సీట్లు ప్రజలు ఇచ్చినప్పుడు మేము ప్రజలకు ఎంత ఆన్సరబుల్, మేము ఎలా ప్రజలకు మేము మంచి చేయాలి, ఆ మంచి చేయడానికి భాగంలో నేను బయటకు వచ్చానని చెప్పడానికి ఆయనకి ఎవ్రీ సోర్స్ ఉంది. చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉంది మీ అనాలిసిస్. దానికి తోడుగా జస్ట్ ఇప్పుడు ఒక బ్రేకింగ్ పాయింట్ చూస్తున్నా. విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలో ఫస్ట్ డైలాగ్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి కన్నా, నారా లోకేష్ కన్నా పవన్ కళ్యాణ్ మంచి నాయకుడు, జగన్మోహన్ రెడ్డి ఇంకా మంచి నాయకుడు. దీనిపైన ఏమైనా రియాక్ట్ అవుతారా? అంటే ఇప్పుడు ఢిల్లీలో ఉన్న వాళ్ళకి సంకేతాలు చాలా క్లియర్ గా అవుతాయి. ఇప్పుడు కొత్త కాపురం, ఈ కాపురం కొత్త కాపురం ఎలా ఉంటది? కొత్త కాపురం భార్య ఎన్ని తిట్టినా అడ్జస్ట్ చేసుకుంటాడు. ఎందుకు అంటే ఆ కొత్త కాపురం సంసారం మీద ఉండే మోజు అలాంటి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కొత్త కాపురంలో ఉంది, కొద్దిగా బాధపడనివ్వండి, కలహాలు ఎలా బయటపడతాయో చూడండి. కొంచెం పాత పడింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఇది ఎంత రాజకీయం. సో నేను అనేది సింపుల్ గా, ఈ రోజు కాకపోతే రేపైనా నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. నో డౌట్. కేసీఆర్ చేసినంత పిచ్చి పని చంద్రబాబు నాయుడు గారు చేస్తారని నేను అనుకుంటున్నా. ఆయనకి రేపు ఎలక్షన్ కి వచ్చేటప్పటికి 80 ఏళ్ళు, ఇంచుమించుగా 78, 79 ఏళ్ళు, ఇంచుమించుగా ఇప్పుడు 75 అంటే ఇంకో 4 years లో 70-80 సంవత్సరాలకి వడిలో పడతారు. సో ఆ సందర్భంలో ఆయనకి ఇప్పుడున్నటువంటి ఓపిక అప్పుడు ఉంటుంది అని నేను అనుకోవటం. అది సహజంగా వచ్చేటువంటి ఒక పరిణామ క్రమం.
కరెక్ట్. సో ఈ సందర్భంలోనే ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ని ప్రొజెక్ట్ చేసే అవసరం ఈ రోజు కాకపోతే సంవత్సరం తర్వాత అయినా 2 సంవత్సరాల తర్వాత అయినా వస్తుంది. ఇట్ ఈస్ ఎ క్వైట్ కామన్ ఫినామిన్. కరెక్ట్. తన బిడ్డని ముఖ్యమంత్రి చేసుకోవాలనుకోవటం ఆ సందర్భంలో అయినా సరే లిఫ్ట్ స్టార్ట్ అవుతుంది. సో దానికి కూడా పవన్ నాయకత్వంలో ఉన్నారు కాబట్టి ఆగారు. నారా లోకేష్ ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఒప్పుకోరు. ఆ సందర్భంలో అయినా కూటమి ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. ఓకే దానికి కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పిన మాట ఇంకో 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి అన్నారు. మీరు అట్లా అడిగితే ఇంక నేను పాత హిస్టరీలోకి వెళ్లాల్సి వస్తుంది నరసింహరావు గారు. నన్ను అట్లా అడిగితే పచ్చి బూతులు మోడీని పంచలోడ కొడతారని పచ్చి బూతులు తిట్టినటువంటి మోడీ రంకెలేసి ప్రత్యేక హోదా కోసం ఇక్కడ నుంచి ఢిల్లీ వినపడాలని రంకెలేసి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏ పార్టీలో ఐడియాలజీ మోస్తున్నారు? బీజేపీ. పాచిపోయిన లడ్డు బాబు ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని దోచుకొని తిన్న దొంగలరా మీ ఇద్దరు దొంగలరా అని చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ ని పచ్చిబూతులు తిట్టిన పవన్ కళ్యాణ్ గారు ఎవరు పంచలో ఉన్నారు ఇప్పుడు? వాళ్ళిద్దరితోటే కదా. పవన్ కళ్యాణ్ గారికి ఏ రోజుకి అయినా ఏ సంవత్సరానికైనా ఒక ఎజెండా ఒక స్టాండర్డ్ ఒపీనియన్ ఉందా? కానీ పవన్ కళ్యాణ్ గారికి స్టాండర్డ్ పవన్ కళ్యాణ్ ఒపీనియన్ కూడా అలా మారుతుంది. పవన్ కళ్యాణ్ ఒక ఎజెండా ఎలా మారుతుందో సంవత్సరానికి క్యాలెండర్ మారినట్టుగా ఆయన ఒపీనియన్స్ మారుతాయి. సో మొన్న అసెంబ్లీలో 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అని అన్న మాట మర్చిపోవడానికి ఎంత సమయం పడుతుంది అంటున్నాను. నా పాయింట్ ఏంటంటే దాంట్లో నారా లోకేష్ అనే వ్యక్తిని చేస్తారేమనే ఉద్దేశంతో ముందుగానే 10 సంవత్సరాలు చంద్రబాబు అయితే నేను మీతో ఉంటాననే ఇండికేషన్ ఇచ్చారనే పాయింట్ నాకు అనిపిస్తుంది. మీరు కూడా అలా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. యు హావ్ యువర్ ఓన్ చాయిస్. కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారికి మీరు ఇంతకుముందు చెప్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారికి స్టాండర్డ్ ఒపీనియన్ లేదు, చాలా ఇష్యూస్ పైన కన్సిస్టెన్సీ లేదు. అది రాజకీయాలు గమనిస్తున్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. బట్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే బీజేపీతో కలిశారో రాజకీయంగా బీజేపీ ఒపీనియన్ని ఆయన ఫాలో అవుతున్నట్టు కనపడుతుంది. ఆయన కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నట్టు కనపడుతుంది. రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఎజెండాని ఆయన ఆల్మోస్ట్ మోస్తున్నారు. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కన్సిస్టెన్సీ అనే విషయాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఇప్పుడు గడా శ్రావణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక అంబేద్కర్ ఐడియాలజీని మోస్తారు. అంబేద్కర్ ఐడియాలజీ అంటే ఏంటి? ప్రజాస్వామ్యం. అన్ని మతాలు సమానం, ఏ మతం గొప్ప కాదు, ఏ మతం తక్కువ కాదు, ఈక్వల్ డెమోక్రసీ. అంబేద్కర్ ఇస్ నథింగ్ బట్ డెమోక్రసీ. రాజ్యాంగం. ముస్లిమ్స్ ఉండాలి, క్రిస్టియన్స్ ఉండాలి. బట్ పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు అంబేద్కర్ వాదిగా, చెగోవేరా వాదిగా, ఈ దేశంలో ఒక సనాతన ధర్మములు అయితే ఒక పర్టికులర్ కమ్యూనిటీకి నాకు దేవుడు లేదు, దెయ్యం లేదు, నేను అసలు నాకు ఎవరు లేరు, నాకు ఏ దేవుడు లేదని చెప్పిన అతను ఇప్పుడు రోజుకొక యాగం చేసుకుంటూ రోజుకొక దాన్ని ఏమంటారు దీక్షలు చేసుకుంటూ ఎందుకు ఆయన క్రమేపీగా ఒక హిందూ వాదానికి పూర్తిగా అడాప్ట్ అయిపోయారు అంటే ఇది భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు ఇస్తున్నటువంటి రోడ్ మ్యాప్ అంటది. ఈ రోడ్ మ్యాప్ లో ఆయన నేను ఇన్కన్సిస్టెన్సా అని ఆలోచించే అవకాశం లేదు. ఆయన ఉన్న స్టార్డమ్ ను వాడుకొని 30,000 మంది మిస్ అయ్యారు అంతే. ఇంకా దానికి క్యాలిక్యులేషన్ పాడు. నేను వెళ్ళి ఇదిగో స్టాటిస్టిక్ రిపోర్ట్ చూపించిన నాకు అనవసరం అండి, నా కళ్ళు, నేను 30,000 మంది మిస్ అయ్యారు నా మనసు చెప్తుంది అంతే. అంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తికి కన్సిస్టెన్సీతో ఇన్కన్సిస్టెన్సీతో సంబంధం లేదు. అంటే నాకున్నటువంటి ఒక ఎబిలిటీ తోటి నేను భారతీయ జనతా పార్టీ ఇచ్చేటువంటి రోడ్ మ్యాప్ ను ఫాలో అయ్యే సందర్భంలో నాకు ఏ విధంగానూ ఏ హడ్డీలు వచ్చినా ఏ మాట అన్నా నేను ఇంతకు ముందు అన్నానా లేదా అనే ఆలోచన ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు వెళ్ళాల్సినటువంటి రోడ్ మ్యాప్ లో వెళ్తున్న సందర్భంలో మీకు నాకు అలా కనపడతావు. ఆయనకు కూడా తెలుసు, ఈ నోస్ ప్రెటీ వెల్ నేను చేస్తున్నది తప్పు, నేను మాట్లాడుతుంది తప్పు, నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను, ఇప్పుడు ఇలా మారాను. కానీ ఎందుకు మారాను? భారతీయ జనతా పార్టీ ఇస్తున్నటువంటి రోడ్డు మ్యాప్ లో మారాల్సి వస్తుంది.
రైట్. భారతీయ జనతా పార్టీ రోడ్ మ్యాప్, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైన చాలా ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ చేశారు మీరు మీ పార్టీ వ్యూతో పాటు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రావణ్ గారు. మళ్ళీ తొందరలో కూర్చుందాం డీటెయిల్గా పొలిటికల్ ఇష్యూస్ పైన. ఈరోజు మీ కేసెస్, తర్వాత ఆంధ్రప్రదేశ్లో భూములు, ఎస్ఐన్ భూముల దోపిడీ, ప్రభుత్వ భూములకి రక్షణ లేకపోవడం, వీటిపైన ఎక్కువ మాట్లాడాం. నిజానికి సొసైటీకి ఎక్కువ ఉపయోగపడే కంటెంట్ ఈరోజు మాట్లాడాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రావణ్ గారు మా కోసం సమయం కేటాయించిన. ఇది శ్రావణ్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.